హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. చాలా మందికి తెలుసు శ్రీ మహావిష్ణువు కలియుగం అంతంలో కల్కి భగవానుడిగా అవతారమెత్తి 7 మంది సప్త చిరంజీవులతో కలిని హతమార్చి మళ్ళీ సత్యయుగాన్ని స్థాపిస్తాడని. అయితే పురాణాల్లో దీని గురించి ఉంది. అయితే వినాయకుడు కూడా కలియుగం అంతంలో ధూమ్రకేతు అవతారం ఎత్తి నీలిరంగు గుర్రం పైన వచ్చి ఒక శక్తివంతమైన ఖడ్గంతో వచ్చి కొన్ని లక్షల మంది సైన్యాన్ని సృష్టించి అనుకున్న అస్త్రాలను సృష్టించి వినాయకుడు కూడా కోపంగా ఉగ్రరూపం దాల్చి రాక్షసులను హతమార్చి అహంకారం మనిషి యొక్క అహంకారం ద్వారా మనుషుల యొక్క అహంకారంతో జన్మించిన వాడే అభిమానసూరుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. అయితే ఆ రాక్షసుని సంహరించడానికి వినాయకుడు కలియుగంలో ధూమ్రకేతు అవతారం ఎత్తి నీలిరంగు గుర్రం పైన శక్తివంతమైన ఆయుధం కత్తితో వచ్చి ఆ రాక్షసుని సంహరిస్తాడనేసి గణేష పురాణంలో ఉంది. అయితే గణేష పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. ఎంతో శాంతంగా ఎంతో నవ్విస్తూ ఆడుతూ ఉండే వినాయకుడు ఇలా క్రూరంగా రాక్షసులను చంపడానికి క్రూరమైన అవతారాన్ని ఎత్తి ఆ కలియుగం అంతంలో సత్య గణనాథుని శరీరం నుండి అగ్ని ఉజ్వలిస్తూ నీలిరంగం గుర్రం పైన వస్తూ ఆ ఖడ్గంతో అభిమానసూర అనే రాక్షసుని సంహరించి కలియుగం ముగిశాక సత్యయుగం ఆరంభం అయ్యాక వేదాలన్నీ ఋషులకు అప్పజెప్పేసి వినాయకుడు మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోతాడు. అందరూ చెప్పండి ఓం గం గణేశాయ నమః అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.